చూసాం. ఒక శాసనసభలో ఒక ప్రతిపక్ష నాయకుడు, పత్రికల వ్యక్తిగా. దాంతోపాటు మా శాసనమండలి సభ్యులు వచ్చారు. మా శాసనమండలి పాటు మా మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు వచ్చారు. వారితో పాటు స్థానికంగా ఉన్న కార్పొరేటర్లు వచ్చారు. మా మాజీ మేయర్ గారు వచ్చారు, మా డిప్యూటీ మేయర్ గారు వచ్చారు, మా పెద్దలందరూ వచ్చారు. వస్తే మీ అందరమును మమ్మల్ని లోనికి వెళ్ళనీకంట ఇక్కడ వచ్చి అడ్డుకట్టేసి ఆపుతారా? ప్రభుత్వ భూమికి వచ్చి మేము చూస్తామంటే మాకు చూడడానికి వీల్లేదని ఆపుతారా? ఇదేనా ప్రభుత్వం? ఇదేనా ప్రభుత్వం తాలూకా పరిపాలన? ఈ విధంగా దోపిడీయా? ఏం చంద్రబాబు నాయుడు, మీరు అంటారు కదా ఈ రాష్ట్రంలో సీనియర్ నాయకుడిని, ఒక లెజెండ్ అని చెప్పి సొల్లు కబుర్లు చెప్పుకొని మీకు వాయించుతారు కదా. ఇదేనా లెజెండ్ తాలూకా నాయకత్వం? ఇదేనా మీ పరిపాలన? ఇదేనా చెప్పండి. అడుగుతున్నాను. ఈ మాధ్యమాల్లో ఉన్న TV5 అడుగుతున్నాను, ABN అడుగుతున్నాను, మీరు అడుగుతున్నాను, ఈటీవీని అడుగుతున్నాను. ఎందుకు ఈ కబ్జాన్ని మీకు టీవీలో చూపెట్టట్లేదు? ఎందుకు ఈ కబ్జాన్ని మీ పత్రికలో రాయట్లేదు? మీకు కూడా ఇందులో భాగస్వామ్యం అవుదాం అనుకుంటున్నారా? ఇలాంటి దోపిడీలు వచ్చి ఈ సామాజిక ధర్మం కాదా? సామాజిక న్యాయం కాదా మీకు ఇది? దీన్ని అడ్డుకట్ట వేయాల్సిన బాధ్యత మీకు లేదా? అడుగుతున్నాను. ఎంత ధర్మం అండి, ఎంత ధర్మం! అది కూడా చూడండి, టీవీలో తిప్పండి, టీవీలో తిప్పి చూడండి, ఆ భవనాన్ని చూడండి. అది ప్రభుత్వ భవనం. అదేమైనా జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా సౌదమా, లేకపోతే ఆయన తాలూకా ఇదా? ఇన్ని మాటలు చెప్పారండి. దాని ఎదురుగా కనిపిస్తున్న ఈ బోర్డు కనిపించలేదా మీకు? ఈ బోర్డులో ఉన్న ఈ ఫోటోలు కనిపించలేదా మీకు? ఇది జరుగుతున్న వీటి కనిపించట్లేదా మీకు? ఇది కనిపించట్లేదా? అదో అప్పుడు ప్రభుత్వం వచ్చి తొలగించిన ఆ గీతం, ఆ బోర్డు కనిపించట్లేదా? ఏమయ్యాయి? సరే, మీ టీవీలో మీ ఇష్టం, మీరు పెట్టుబడులు పెట్టారు, నా సొంతం, నా ఇష్టం అంటారు. సరే, మీ ఇష్టం. కానీ ఈ రాష్ట్రంలో సామాన్య ప్రజలకి నష్టం జరిగితే, ఓ ప్రజాస్వామ్యంలో ఒక బాధ్యత రాజకీయ పార్టీగా మా బాధ్యతను మేము గుర్తిరిగాం. మా బాధ్యత మేము నిర్వర్తిస్తున్నాం. మీరు చుమ్మెడతారా? మీరు దాన్ని సమర్థిస్తారా? దాని దోపిడీలో మీరు భాగస్వాములు అవుతారా? పక్కన పెట్టండి. ఇది ధర్మం కాదు. ఇది ఆలోచన చేయమని కోరుతున్నాం. అంతేకాదు, ఇవాళ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విశాఖపట్నంలో ఉన్నారు. వెళ్ళండి, ఇక్కడి నుంచి మీ ఆంధ్ర దగ్గరికి వెళ్ళండి, ఆయన అడగండి, ఈ దోపిడీ మీరు సమర్థిస్తున్నారా? ఈ దోపిడీలో మీరు భాగస్వామ్యం అవుతున్నారా? లేదు, దీనికి అడ్డుకట్టేస్తున్నారా అని చెప్పాల్సిన బాధ్యత పవన్ కళ్యాణ్కి ఉంది. మాటలు చెప్తే కాదు, చేతల్లో చూపించాలి. రాజకీయాల్లో స్వాస్థ్యంగా ఉండాలంటే మన తాలూకా పరివర్తన, మన తాలూకా నడవడిక, మనం చెప్పే మాటలు, దానికి వచ్చిన ఫలితాలు, దాన్ని బట్టి రాజకీయాలు ఉంటాయి. అంతేగాని ఆవేశాలు కావేశంతో మాట్లాడిన ఎన్ని మాటలు చెప్పారండి మీరు? మరి ఎందుకు ఇవాళ మాట్లాడట్లేదు? సాక్షాత్ విశాఖపట్నంలోనే దగ్గరలోనే మీరు ఉన్నారు. రండి, చూడండి ఈ భూముల్ని, చూడండి. ఎక్కడైనా ఈ బోర్డులు ఇంతకు ముందు పెట్టిన హెచ్చరిక పెట్టిన బోర్డులు ఉన్నాయా? ఏ విధంగా మీరు ఆ బోర్డులు తొలగిస్తారు? ఎవరిచ్చారు మీకు అధికారం అని చెప్పని అడుగుతున్నాం. కోర్టు వచ్చి స్టే ఇస్తే స్టే దేనికి? స్టేటస్ కో మెయింటైన్ చేయమని ఇస్తారు స్టే. అంతేగాని మీకు వచ్చి దాదాపు చేసిమని స్టే ఇవ్వలే. స్టేటస్ కో మెయింటైన్ చేయమని ఏ రకంగా బోర్డును తొలగిస్తారు? లోన సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఇవాళ ఈ చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యులకి, ఈ గీతం యాజమాన్యానికి మనం ఉంది. ఎందుకంటే ఎన్నికల్లో ఓటు ఇచ్చి ఎమ్మెల్యే అయితే, ఎన్నికల్లో ఓటు ఇచ్చి MP అయితే, ఎన్నికల్లో ఓటు ఇచ్చి మంత్రి అయితే, ఎన్నికల్లో ఓటు ఇచ్చి ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రం వచ్చి నీకు రాసి పెట్టారు అనుకుంటున్నారా? ధరవర్తం చేసి మీకు వచ్చి పట్టా ఇచ్చారు అనుకుంటున్నారా? ఇది ధర్మం కాదు. ఇది ధర్మం కాదు. ప్రజాస్వామ్యం ఎవరు కూడా హర్షించరు. ఇవాళ అడుగుతున్నాం భారతీయ జనతా పార్టీని కూడా. ఇవాళ పెద్ద మాటలు చెప్తారే, అక్కడ ప్రజాస్వామ్యం దేశమని చెప్తారే మోడీ గారు, తల్లి లాంటిదని ప్రజాస్వామ్యం చెప్తారే మోడీ గారు. ఏం భారతీయ జనతా పార్టీ నాయకుల్లా ఉన్నారు? మీరు కళ్ళు ఇవ్వండి. ఇదే ప్రజాస్వామ్యంకి ఇదేనా అర్థం? ప్రజాస్వామ్యం అంటే దోపిడీ చేయడమేనా అర్థం? ప్రజాస్వామ్యం అంటే దోచుకోవడమేనా అర్థం? ఇదేనా అని అడుగుతున్నాం. చెప్పండి మీ తాలూకా వివరణ.
మీరు చెప్పండి, మీరు కూడా ప్రజల దగ్గర దోషులుగా నిలబడదామంటే మాకు అభ్యంతరలే. ఇందులో భాగస్వామ్యం అవుదామంటే అవ్వండి, మేము మాత్రం దీని సంగతి తెలుసుకుంటాం. కానీ ధర్మం కాదు. న్యాయంగా మీరు నిజంగా మోడీ గారు చెప్పిన మాటలు కానీ అది కానీ ప్రజాస్వామ్యం వచ్చి తెల్లంటే ఇబ్బంది తోడు చెప్పండి. లేదు మోడీ గారు చెప్పిన మాటలు అబద్ధం, అది కాదు ఆయన మాటలు వచ్చి అవే చెప్తారు, కానీ జాతర వచ్చి దోపిడీ చేసుకుంటూ కింద చూస్తే సరే మీ ఇష్టం. ప్రజలు తెలుస్తారు మీ తాలూకు సంగతిని, ప్రజలు నిర్ణయిస్తారు మీ తాలూకా వ్యవహారాన్ని. అంతేగాని ఈ ధర్మం కాదు. వ్యవస్థలో ఈ రకంగా అడ్డుపెట్టిన ధర్మం కాదు. గౌరవంగా మేము వచ్చి శాంతియుతంగా వచ్చి ఈ బోర్డులు చూద్దాం, ఇవి ఏ విధంగా ఉంది, ఎంత దోపిడీ చేశారు, ఇన్ని వేల కోట్లు 5,000 కోట్ల రూపాయలని 54 ఎకరాలని ఏ విధంగా దోచుకుంటున్నారు చూద్దాం. వస్తే మమ్మల్ని లోనికి వెళ్ళకింట పోలీసు వ్యవస్థను పెట్టి అధికారం మీ చేతిలో ఉంది కదా అని చెప్పి ఇక్కడ అడ్డుపెట్టి మమ్మల్ని ఎండలో నిలబెట్టి కూర్చోబెట్టి మాట్లాడించే మరి చేస్తారు ఈ ప్రభుత్వం. ప్రభుత్వం అంటే 5 సంవత్సరాలు ప్రజాస్వామ్యంలో ఉంటుంది. అంతేగాని 50 సంవత్సరాలు ఉండరు మీరు రాజకీయాల్లో. 50 సంవత్సరాలు మీ అధికారంలో ఉండరు. అప్పుడే 2 సంవత్సరాలు పెంచి 3 సంవత్సరాలు వస్తుంది. రాత్రి అయితే పగలైతే రాత్రి వస్తుంది. ప్రజాస్వామ్యంగా చట్టబద్ధంగా చట్టాన్ని చేతిలో తీసుకోకుండా రాజ్యాంగబద్ధంగా రాబోయే కాలంలో దీని సంగతి తెలుస్తామనే విషయాన్ని చెప్తున్నాం మీ అందరికీ, మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజానికానికి మరి విశాఖ ప్రజలకు కూడా. దయచేసి మీ ద్వారా ఈ మాధ్యమాల ద్వారా విశాఖ ప్రజలందరూ కూడా తెలుసుకోవాలని కోరుతున్నాం. ఏ రకంగా ఈ కుటుంబ ప్రభుత్వం దోపిడీ ఉందో, ఏ రకంగా ఈ చంద్రబాబు నాయుడు కుటుంబం ఏ రకంగా దోచుకుంటుందో, ఈ 5,000 కోట్ల రూపాయల భూముల్ని ఏ రకంగా దోచుకుంటుందో ఒకసారి ఆలోచన చేయమని కోరుతున్నాం. విశాఖపట్నం పెద్దందరినీ కూడా, రాష్ట్రంలో ప్రజలందరినీ కూడా ఆలోచన చేయమని కోరుతున్నాం. కాబట్టి ఇక్కడికి వచ్చాం. దీని తాలూకు ఖర్చు రేపు కౌన్సిల్లో వచ్చి దీని మీద తీర్మానం పెట్టారు, దీని దగ్గర చేయడానికి. దానిపై పోరాటం చేస్తాం. దాన్ని అడుగుతాం. ఈ పక్కనే ఉంది మన వెంకటేశ్వర స్వామి. అయ్యా స్వామి, వాళ్ళకి కనువిప్పు కలిగించవు, ఈ దోపిడిని ఆపడానికి ప్రయత్నం చేసి స్వామి, ఒకవేళ మాకంటే మించిపోతే మిమ్మల్ని కూడా ఆ దేవుని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. నిజంగా మీకు విశ్వాసం ఉంటే, నిజంగా మీకు వచ్చి దేవుడి పట్ల కానీ, ప్రజాస్వామ్యం పట్ల కానీ, రాజ్యాంగం పట్ల కానీ, లేకపోతే విశాఖపట్నం ప్రజల పట్ల కానీ మీకు ప్రేమ ఉంటే, నిజంగా మీకు బాధిస్తుంటే దీని నుంచి ఇతర చేసుకోండి. ఉన్నాయి కదా, మీరే చెప్పారు కదా, అదే సీట్ చదవాలంటే లక్షల కోట్లు పెట్టి చదువుకోవాలని చెప్పి కొనుక్కోండి. లక్షల కోట్లు పెట్టి కొనుక్కోండి. ఎవరొద్దన్నాడు? ఏ పక్కనే ఆక్షన్లో పెడితే మొన్న 70-80 కోట్ల రూపాయలు కొన్నారు కదా, ఇది పెట్టండి. 100 కోట్లు అవుతే, ఒక ఎకరం 100 కోట్లు అయితే 5,000 కోట్లు ఇచ్చి కొనుక్కోండి, మాకు అభ్యంతరంలే. ఆ తర్వాత వచ్చి ప్రభుత్వ పరిపాలన పనికొస్తుంది. అంతేగాని పరిపాలనిస్తే